మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, వచ్చే 10 సంవత్సరాల్లో మనం 1 కోటి సంపాదించాలి అంటే మన శాలరీల నుంచి ఎలా సేవ్ చేయాలి, ఆ బడ్జెట్ ప్లానింగ్ కానీ, ఆ ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, ఇవన్నీ ఎలా వేసుకోవాలంటారు? సో ఈ కోటి సంపాదించాల్సిన డ్రీమ్ అయితే మాత్రం చాలా మందికి ఉంటుంది. ఇట్ మే బి ఫర్ వేరియస్ రీజన్స్. కొంతమందికి ఏంటంటే కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం. సో కిడ్స్ ఎడ్యుకేషన్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఒక క్లయింట్కి ప్లానింగ్ చేసి, సో బీటెక్ ఈరోజు ఆల్మోస్ట్ 4 years కలుపుకుంటే 50 lakhs ఈజీ యూనివర్సిటీ. సో ఇప్పుడు 50 ఉంటే కనుక ఈజీగా ఒక 6-7 yearsకి అది 1 CR అయితే అయిపోతుంది. సో కొంతమంది ఏమో ఇంటి కోసం అనుకుంటారు, కొంతమంది ఏమో రిటైర్మెంట్ పర్పస్. సో రీజన్ ఏదైనా కానీ చాలామంది ఆ కోటి అనే నెంబర్ మీద మాత్రం చూస్తూ ఉంటారు. సో ఈ కోటి ఎలా సంపాదించాలి? సింపుల్గా 10 years ప్లాన్. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కనుక దాన్ని చాలామంది అంత సస్టైన్ చేయలేరు, అంత ఇన్నేళ్ళు ఎవరు చేస్తారు అనుకుని లైట్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. 10 yearsలో మనం 1 crore సంపాదించాలి అంటే నేను మంత్లీ ఒక 44,000 rupees ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో 12% రిటర్న్ ఇచ్చే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక నాకు 10 years తర్వాత వస్తుంది. అంటే డైవర్సిఫై చేసుకోవాలి, అంటే ఒక దాంట్లో పెట్టొద్దు అంటున్నారు. ఒక దాంట్లో ఎప్పుడు మనం పెట్టకూడదు. సో ఒక దాంట్లో పెడితే ఏమైందంటే అది రేపు ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే లాస్. సో మనకి వెల్త్ మేనేజ్మెంట్లో అండ్ ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంది, డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్. సో ఏదైనా డ్యామేజ్ అయితే మొత్తం పోతుంది. సో అందుకని మనం డైవర్సిఫైడ్ ఫండ్ అంటే ఏంటంటే ఒకే కేటగిరీ ఆర్ ఒకే స్టైల్ ఇన్వెస్ట్ చేయదు. ఇట్ విల్ ఇన్వెస్ట్ అక్రాస్ ద మార్కెట్ క్యాప్స్ అండ్ అక్రాస్ ద సెక్టర్స్. రిస్క్ కొంచెం తగ్గించడం. సో 44,000 ఇన్వెస్ట్ చేయాలి మంత్లీ. సో 44,000 అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. ఏదో 1.5 lakh ఆర్ 2 lakhs ఇన్కమ్ తగ్గట్టు ఉండాలి. హౌస్ హోల్డ్స్కి అయితే అది కుదురుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో మనం ఇన్కమ్ గ్రోత్ అయితే చూసాం. చాలామంది హూ స్టార్టెడ్ విత్ 20,000, 30,000 ఇప్పుడు 1 lakh పైన చాలామంది ఉన్నారు. సో ఈ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్ చేయటం అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ చేయటం ఇన్వెస్ట్మెంట్ దే కెన్ డూ విత్ 15,000 ఆర్ 25,000 ఆల్సో. దాన్ని కన్సిస్టెంట్గా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 25,000 రూపీస్తో స్టార్ట్ చేశాను. 1 lakh నా ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్. సో స్టార్టింగ్ 25,000 రూపీస్ ఇట్స్ అ కన్సిడరబుల్ సేవింగ్స్ రేట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ డిసిప్లైన్గా మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ ఒక 10% పెంచుకుంటూ వెళ్ళాలి. 25 నెక్స్ట్ ఇయర్ ఒక 2,500, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 3,000 రూపీస్. అలా కొంత మనం పెంచుకుంటూ వెళ్తే కనుక మనం 10 yearsలో వీ కెన్ క్రియేట్ ద కార్పస్. లేదు ఈ మంత్లీ సేవింగ్స్ నాకు లేదు అంటే కనుక మీ దగ్గర ఏదైనా లంసమ్ క్యాష్ వస్తే కనుక మనం అట్లీస్ట్ ఒక 25 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఒక 10 years మంది కాదు అనుకోండి, దాని నుంచి కనుక మనం రీచ్ అవ్వగలం. కానీ ఇది చెప్పినంత ఈజీగా అయితే కాదు. ఎందుకంటే ద మూమెంట్ మీరు ఒక 10 or 15 lakhs క్రాస్ అయిన తర్వాత ఇంకా మనకి బ్రెయిన్లోకి డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు పెట్టాలి ఇంత అమౌంట్, ఇది కాకుండా వేరేది ఎక్కడైనా చేద్దాం. సో నేనే చెప్తాను కొన్ని కేసెస్. లాస్ట్ ఇయర్ మనకి గోల్డ్ సిల్వర్ ర్యాలీ ఇచ్చింది. సో ర్యాలీ స్టార్టింగ్లో ఎవ్వరూ రాదు. ఎప్పుడైతే వాల్యూస్ పీక్గా వెళ్ళాయి, సిల్వర్ అరౌండ్ 4 lakhsకి వెళ్ళింది, గోల్డ్ 1.5 lakh దాటినప్పుడు 1.8కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం రిటర్న్ రావట్లేదు కదండి, దీన్ని తీసేసి అది కొందాం, అది బాగా పెరుగుతుంది కదా, మా ఫ్రెండ్ కొన్నాడు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొన్నాడు, ఇలా చెప్పి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి రీసెర్చ్ కొంచెం మొదలు పెడతారు. ఫస్ట్ చాలామందికి ఏంటంటే దే డోంట్ నో వాట్ ఈస్ అన్ ఈక్విటీ, వాట్ ఈస్ అన్ స్టాక్, వాట్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్, ఇవేమీ తెలియదు. బట్ స్లోగా ఏం చేస్తారంటే ఈ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉంటారు. బియాండ్ ఏ పాయింట్ దాటినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓవర్ నాలెడ్జ్ అయిపోతుంది. సో స్టాక్స్లో పెడితే ఎక్కువ మనీ వస్తుందంట. సో నేను డీల్ చేసిన ఒక ఇన్వెస్టర్, ఈ ఇన్వెస్టర్ డీసెంట్ అమౌంట్, తర్వాత ఒక ఐటీసీ స్టాక్ తీసుకున్నాడు. 400లో ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఎవరో చెప్పారంటే ఇది బాగా పెరిగిద్దని. తర్వాత అది 325 పడిపోయింది. నేను ఇప్పుడు దాన్ని యావరేజ్ చేస్తా అని చెప్పేసి ఆయన లాంగ్ టర్మ్ సేవింగ్స్ మొత్తం తీసేసి దాంట్లో పెట్టాడు. దీస్ ఆర్ ఏ మిస్టేక్స్.
లేదా కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళటము, ఇంకేదో డిఫరెంట్ థాట్స్ వైపు వెళ్తూ ఉంటారు. సో మీరు వచ్చిన గోల్ ఏంటి, దానికోసం మీరు పేషెన్స్గా లేకపోతే కనుక ఈ జర్నీ అంత సజావుగా సాగు. అంటే మధ్యలో ఏంటంటే చాలా వాలటాలిటీస్ ఉంటాయి. సో మార్కెట్ మధ్యలో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తే కనుక మనకి కరెంట్ బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ 50, సో అరౌండ్ 76,000 దగ్గర ట్రేడ్ అవుతూ, సారీ మనకి చూస్తే కనుక బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ అరౌండ్ 76,000 దగ్గర ట్రేడ్ అవుతూ. సో ఈ 2 years పెద్ద ఆల్మోస్ట్ రిటర్న్ ఏమీ లేదు. సో ఈ రిటర్న్ లేదు, ఇక్కడ ఇంకా ఇన్వెస్ట్ చేయాలా ఇలా అనుకుంటారు. బట్ మీరు దేనికోసం వచ్చారు? 10 years తర్వాత మీకు ₹1,00,00,000 కావాలి, టార్గెట్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పెరగలేదు, ఇదంతా ఎందుకు? మనకి ఈ మార్కెట్ 2018లోనూ వచ్చింది అండ్ 2010లో కూడా ఉంది. 2010లో దివాళీ తర్వాత సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ రీచ్ అయింది 20,000 points, తర్వాత పడుతూ వచ్చింది. అండ్ ఈ టైంలో లంసమ్ ఇన్వెస్టింగ్ వర్కౌట్ అవ్వలేదు, ఎస్ఐపి ఇన్వెస్టింగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు 2010 నుంచి 2014 మధ్య. బట్ సడన్లీ ఆఫ్టర్ 2014 స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవగానే సెంట్రల్లో ఈ 4 years ఏదైతే నాన్ పర్ఫార్మెన్స్ ఉందో అదంతా ఒక ఇయర్లో కవర్ అయిపోయింది. హిస్టరీ ఇలాంటి చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. 2018లో కూడా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేయలేదు. బట్ కోవిడ్ ఫాల్ తర్వాత అవన్నీ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాయి. సో ఈ షార్ట్ టర్మ్ మైండ్తో ఉండి నేను రాంగ్ చేస్తున్నానే అనుకొని బయట తీసేస్తే కనుక మిస్ అవుతుంది ఈ జర్నీ. అంటే స్కిప్ చేయకూడదు. ఒకవేళ Yeah. మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నా కూడా వీ హ్యావ్ టు కంటిన్యూ అంతే దాన్ని. సో మార్కెట్ డౌన్లో ఉందంటే కనుక మనకి ఆ స్టాక్స్ కానీ ఆ కరెస్పాండింగ్ యూనిట్స్ కానీ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో మనం మనం మంత్లీ చేసే ఎస్ఐపి అక్కడ ఏంటంటే మనం హయ్యర్ వాల్యూలో కొంటున్నాం. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు ఏమవుతుంది, తక్కువలో దొరుకుతుంది. సో ఇప్పుడు నాకు ఐఫోన్ 17 or 18 50,000 దొరుకుతుంటే కొంటాం కదా ఖచ్చితంగా. సో మార్కెట్ తక్కువ ఉంది, ఇవన్నీ ఆలోచించాం కదా అక్కడ. సేమ్ మనకి యూనిట్స్ కూడా అలానే. లేదా గోల్డ్ మనకి 1,00,000 దొరికితే ఇప్పుడు ఖచ్చితంగా కొంటాం. సో మనకి ఇవి కూడా అలానే ఆలోచించుకోవాలి. సో చాలామంది ఇన్వెస్టర్లు ఏంటంటే గోల్డ్ మీద కరెక్ట్గానే ఆలోచిస్తారు, రియల్ ఎస్టేట్లో కరెక్ట్గానే ఆలోచిస్తారు, కానీ ఈక్విటీస్లో కరెక్ట్గా ఆలోచించరు. సేమ్ ఈ 3 క్యాపిటల్ అసెట్సే, దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే కనుక తక్కువలో ఉంది అంటే కనుక మనకి మనం పెట్టే మనీకి ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి. ఇవి పెరిగితే కనుక మనకి తొందరలో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఎస్ఐపిస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ మార్కెట్ పడినప్పుడు మాత్రం ఆపకూడదు. మార్కెట్ బాగా పడినప్పుడు ఇట్స్ బయింగ్ టైం. ఎవరైతే ఆపుతారో వాళ్ళందరూ రిటర్న్స్ మిస్ అవుతారు. సో ఎవరైతే కంటిన్యూ చేశారో వాళ్ళకి మాత్రం మంచి మంచి రిటర్న్స్ వచ్చాయి. అండ్ మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వర్సెస్ ఇన్వెస్టర్ రిటర్న్ అని ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఇన్వెస్టర్ రిటర్న్ అంటే అందులో ఇన్వెస్టర్ ఎంత తీసుకున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఇన్వెస్టర్ రిటర్న్ కన్నా. ఇన్వెస్టర్ రిటర్న్ అందులో సగం కూడా ఉండకపోవచ్చు. ఏంటంటే ఇన్వెస్టర్కి ఉండే వేరియస్ బయాసెస్ వల్ల, వాళ్ళకు ఉండే ప్రిజుడియస్ ఒపీనియన్స్ వల్ల వీళ్ళందరూ ఆ రిటర్న్ మిస్ అవుతారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఈక్విటీ, ఇట్ ఈస్ అక్రాస్ అసెట్ క్లాసెస్. రియల్ ఎస్టేట్లో జరుగుతుంది, నెక్స్ట్ గోల్డ్ జరుగుతుంది, నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్లో జరుగుతుంది, ఈక్విటీస్లో జరుగుతుంది. అన్ని అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టైం పీరియడ్ హోల్డ్ చేయరు. బట్ ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళు ఈజీగా రిటర్న్ సంపాదిస్తారు. అండ్ మనం ఇక్కడ అనుకున్నట్టు 10 yearsలో 10 crores సంపాదించాలి. 10 yearsలో 1 crore సంపాదించడం అనేది చాలా ఈజీ. అది కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే. డిసిప్లైన్ అండ్ మెయింటైన్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ 3 కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్స్ పెరుగుతాయి. సో ఇన్కమ్స్ పెరగకుండా అయితే ఉండదు. మీకు డౌట్ ఉంటే కనుక 2000 నుంచి 2010 మధ్య చూసుకోండి, 2010 నుంచి 20కి చూసుకోండి, 20 నుంచి ఇప్పటికి చూసుకోండి, ఇన్కమ్ అయితే పెరుగుతూనే ఉంది కదా, జనరేట్ అవుతూనే ఉంది. సో మనకు కూడా మనం తక్కువ స్టార్ట్ చేసినా కానీ డిసిప్లైన్గా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలం. ₹1,00,00,000 సంపాదించడం అంత కష్టమేం కాదు, డిసిప్లైన్గా వెళ్తే. డిసిప్లైన్ లేకపోతే ఎక్కడైనా మనకు. థ్యాంక్ యూ సార్. రైట్.